హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీ గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాక్కాయ పప్పు, ఆకాకరకాయ ఫ్రై. ఈ వాక్కాయ అనేది చాలా పోషక విలువలు ఉందండి. విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఈ వాక్కాయలో. అలాగే ఆకాకరకాయ ఇది చాలా అరుదుగా దొరికే కాయ అండి. ఇది ఎక్కువగా ఏసీ ప్రాంతాలు అంటే అడవి ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. అందుకని ఇది చాలా రేరుగా దొరుకుతుంది. ఈ కాకరకాయ కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ కాకరకాయ అయితే అందరూ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మామూలు కాకరకాయ లాగా చేదుగా అయితే ఉండదండి. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో లాస్ అవుతుందని, ఏదైనా డబ్బులు పోతాయని చాలా అపోహలో ఉన్నారు. అలాంటిదేం ఉండదండి. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో అలాగే వీడియోకి ఎలా లైక్ చేస్తారో యూట్యూబ్ కూడా అంతేనండి. కావున సబ్స్క్రైబ్ చేయడంలో ఎటువంటి సందేహాలు వద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ పప్పు కోసం 1 కప్పు కందిపప్పు, 2 ఉల్లిపాయలు, 6 నుంచి 7 పచ్చిమిర్చి, 3 టమాటా, ఫ్రైకి ఏమో ఆకాకరకాయ కూడా ఒక 1/2 కేజీ అండి. ముందుగా కందిపప్పుని తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసి మనకైతే కుక్కరే, మీ పాత్ర అయితే పాత్ర అండి, ఏదైనా తీసుకోండి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఈ కందిపప్పుని వేసి సిమ్లో పెట్టి కొద్దిగా మరుగుతూ ఉండనివ్వండి. ఈలోపు మనం దానికి ఉల్లిపాయలు, టమాటాలు, ఈ వాక్కాయ ముక్కలు రెడీ చేసుకుందాము. కొద్దిగా 1 స్పూను ఆయిల్ కూడా వేసి సిమ్ములో ఉంచి ఉడకనివ్వండి కందిపప్పుని. 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు వాక్కాయలు సరిపోతాయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని మజ్జిగ కట్ చేసి గింజలను సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శుభ్రంగా వాటిని ముందుగా వాష్ చేసుకుందాం. వాటికి ఉన్న డస్ట్ అంతా పోవడానికి బాగా శుభ్రంగా కొద్దిసేపు నీళ్ళలో ఉంచి తర్వాత కడగండి. అప్పుడు ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. అలాగే పప్పులోకి కావాల్సిన ఉల్లిపాయల్ని నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు వాక్కాయల్ని మజ్జిగ 2 ముక్కలుగా చేసి కాయల 2 ముందుగా పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న గింజలు తీసేయాలన్నమాట. ముందు అన్నిటిని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక్కొక్కటిగా గింజలు తీసేయాలి. ఇది కొద్దిగా ప్రాసెస్తో కూడుకున్నదండి, చాలా ఓపికగా చేసుకోవాలి. ఆ గింజలు తీయడం అనేది ఈజీగానే వచ్చేస్తుంది, కానీ అన్నిటికీ తీయాలి కదా, కాస్త ఓపిక చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని ఆ మధ్యలో ఉన్న గింజల్ని ఇలా చాకుతో లేపితే వచ్చేస్తుందండి. ఇలా తీసి అలా ఉండాలన్నమాట. ముక్క గింజ అనేది ఉండకూడదు. ముక్కలన్నీ కూడా ఇలా శుభ్రం చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే వాక్కాయ ముక్కలు అన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నామండి. ఇప్పుడు మనం ఈ ఉడుకుతున్న పప్పులో ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ప్లస్ వాక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి కుక్కర్ అయితే మాత్రం 2 విజిల్స్ రానిచ్చి కొద్దిసేపు సిమ్లో ఉంచి కట్టేయండి. మామూలుగా అయితే ఒక 20 నిమిషాలు ఉడకపెట్టాలి. కుక్కర్ లేకుండా అయితే ఒక 20 మినిట్స్ ఉడకపెట్టండి. కొద్దిగా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేద్దామండి. పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చి కొద్దిసేపు సిమ్లో ఉంచిన తర్వాత కట్టేసుకుందాం. పప్పు అయితే ఉడుకుతూ ఉంటుందండి. ఈరోజు మనం ఆకాకరకాయని ఫ్రై కోసం రెడీ చేసుకున్నాము. ఆకాకరకాయని 1/2 కేజీ ఆకాకరకాయ తీసుకున్నాము. వీటిని నీటిలో వేసి బాగా రుద్ది కడగాలండి. పైన చూసారా ఆ పొట్టులాగా దాంట్లో ఉండిపోతుంది డస్ట్ అంతా. కాబట్టి నీట్గా కడిగిన తర్వాత ఇలా చిన్నదైతే 2 ముక్కలు, పెద్ద కాకరకాయ అయితే పెద్ద సైజు అయితే 4 ముక్కలుగా కట్ చేసుకుందాము. అన్ని కాకరకాయలు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఆకాకరకాయ ఫ్రై కోసం 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పప్పు పెట్టాం కదండి, అది విజిల్స్ అయిపోయినాయి. ఎలా ఉందో చూసి ఓకే అండి, మన పప్పు అయితే రెడీ అయిపోయింది.
బాగా ఉడికింది. మన వాక్కాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనం ఒక పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెదుపుకుందాము. అలాగే అందులో కారం కూడా వేసి బాగా మెదుపుకోవాలి. కారం కూడా వేసి చక్కగా మెత్తగా మెదుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, చివరిగా ఇంగువ పొడిగుంటే అది కూడా వేసుకోండి. ఇంగువ వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే పప్పుకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. పప్పు చాలా బాగుంటుందండి. ఇంగువ ఖచ్చితంగా మనం ఈ తాలింపుల్లో పప్పు తాలింపుల్లో వేసుకుంటే బాగుంటుంది. ఈ తాలింపు తీసుకెళ్ళి మనం పప్పులో వేసేసుకుందామండి. పప్పులో వేసుకొని 2-3 సార్లు కలిగి తిప్పి స్టవ్ వెలిగించి సిమ్లో జస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు కొద్దిగా స్టవ్ కట్టేసుకోండి. ఇక మనం కాకరకాయ ఫ్రైకి వెళ్ళిపోదాం. ఇంకా మనం కాకరకాయ ఫ్రై కోసం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక పాన్లో వేసుకొని తాలింపు దినుసుల కోసం పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగనిచ్చి అందులో మనం ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా యాడ్ చేసేద్దామండి. అలాగే ప్రతి రెసిపీకి కూడా నేను డిస్క్రిప్షన్లో దాని యొక్క ఉపయోగాలు పెడుతూ ఉంటాను. డిస్క్రిప్షన్ కూడా చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము. కాకర ముక్కలు యాడ్ చేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసేసి మనం స్టవ్ సిమ్లో పెట్టేసి 5 నుంచి ఒక 6 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా మూత పెట్టేసి మాత్రం ఉడికించుకుందామండి ముక్క మెత్తపడే వరకు. కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకొని కొద్దిసేపు కలిగి తిప్పి కొద్దిసేపు ఉంచిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కూర దింపేసుకుందామండి. ఇప్పుడు మన వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. కాకరకాయ కూడా రెడీ అయిపోయింది. ఇది మంచి టేస్ట్గా ఉంటుందండి. అలాగే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇది యొక్క లాభాలు, ఉపయోగాలు. ఓకే అండి, మరి వంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన మంచి కార్యక్రమం ఒకటి ఉంది కదండి. అదే వేడి అన్నంలో వాక్కాయ పప్పు, కాకరకాయ ఫ్రై వేసుకొని ఒక పట్టు పట్టేస్తే ఉంటుందండి. ఈ కమ్మని వాక్కాయ పప్పు నాలిక మీద నాట్యం చేస్తుండగానే అందులోకి కాకరకాయ ముక్క యాడ్ అయితే ఉంటుందండి. అప్ప మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ సీజన్లో దొరికే వాక్కాయ అండ్ కాకరకాయ ఈ కాంబినేషన్లో మీరు కూడా మీ ఇంట్లో రెసిపీ తయారు చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మీ ఇచ్చే సపోర్ట్తో మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ చక్రి గుమగుమలు. థ్యాంక్ యూ అండి.